మండిపడ్డారు. ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపల్ సమావేశంలో ఎజెండాలపై పూర్తి చర్చ జరగకుండానే బిల్ పాస్ అంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు చైర్పర్సన్తో సహా బయటకు వెళ్లిపోయారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ కౌన్సిలర్లు నీటి సమస్యపై చర్చ జరపాలని పట్టుబట్టారు. చైర్పర్సన్ ఛాంబర్ ముందు బీజేపీ కౌన్సిలర్లు నిరసనకు దిగారు. దీంతో కౌన్సిలర్లు పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుమారుడు బీజేపీ కౌన్సిలర్లకు మద్దతుగా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ప్రజా సమస్యలపై చర్చించకుండా సమావేశాన్ని ముగించడంతో బీజేపీ కౌన్సిలర్లు నిరసన చేపట్టారు. చైర్మన్ తోటి తిరుగుంది, చైర్మన్ భర్త తోటి తిరిగి అవసరం లేదు. మీకు చెప్తున్నా, మీ కార్లో ఆయన ఎవరు తిరుగుతారు? ఆయన ఎందుకు తిరుగుతారు? మీ కార్లో మీ స్టాఫ్ కూడా ఆయన తోటి ఎందుకు తిరుగుతారు? నాకు ఓకే అని తను పర్సనల్ గా చెప్పి వెళ్ళిండు బయటకి. ఎవరైతే పాస్ అని చెప్పలేదు. ఐదోది పెట్టన్న గారు ఐదోది స్టార్ట్ చేయగానే మా కౌన్సిలర్ నీటి సమస్య గురించి మరి పర్సనల్ గా ఎవరు కాదు, ప్రజలు మేము మీద నమ్మకంతో వాళ్ళు ఓటేసి గెలిపించారు. ఈసారి ఇది ఫస్ట్ కౌన్సిలింగ్. ఫస్ట్ దానికే మీరు స్పందించకపోతే ఇక ఎన్ని ఉన్నాయి మాకు? మరి మేము 1 అవర్ కంప్లీట్ 1 అవర్ అయింది. 1 అవర్ నుంచి మేము ఇక్కడ ఉన్నాము. 3 అవర్స్ అవుతుంది. అసలు పెద్దవాళ్ళు ఉన్నారని రెస్పెక్ట్, ఆడవాళ్ళు ఉన్నారని రెస్పెక్ట్ లేకుండా అసలు ఏంటి? అసలు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటుంది? ఏం మెసేజ్ ఇస్తుంది? బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్